గోదావరి తీరంలో ఒక చిన్న పల్లెటూరు. పేరు కొండపల్లి. పచ్చని చేనులు, మట్టి గుడిసెలు, పొగమంచు కప్పిన పొలాల మధ్య ఆ ఊరు ఒక అందమైన కలలా ఉంటుంది. కాని ఆ అందం వెనుక ఎన్నో కన్నీళ్లు దాగి ఉన్నాయి. రామయ్య ఈ కథలో మన అప్పాజీ. నడి 40ల మనిషి. భుజాల మీద బతుకు బరువు మోస్తూ, చేతులకు అడుగులు తెలిసే బిరుసు చర్మంతో ప్రతిరోజూ పొలానికి పోయే నిజాయితీపరుడు. అతని భార్య 2 ఏళ్ల క్రితం పోయింది. ఇంట్లో ఉన్నది ఒక్క కూతురు మాత్రమే, 25 ఏళ్ల లక్ష్మి. లక్ష్మి ఆ పేరే ఒక వెలుతురు. తండ్రి అలసిపోయినప్పుడు నవ్వించే నోరు, ఏడ్చినప్పుడు కళ్ళు తుడిచే చెయ్యి, నిరాశపడినప్పుడు మళ్లీ లేపే ధైర్యం. ఆ అమ్మాయే ఆ ఇంటి దీపం. తమ్ముడు అర్జున్ పట్నం చదువుకని వెళ్లాడు. హైదరాబాద్లో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని మెకానిక్ పనిచేస్తున్నాడు. వేకువనే పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. పొగమంచులో నన్నెత్తుకుని పొలం మీదికి వెళ్లే రామయ్య నీడ, వెనకాల నీళ్లకుండ తీసుకుని వచ్చే లక్ష్మి. ఆ దృశ్యం చూస్తే గుండె నిండుతుంది. అది పేదరికం, కాని అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమే వారి బతుకు. ఆ ఊరి జమీందార్ సుందర్రావు. లావాటి శరీరం, నున్నటి జుట్టు, వేళ్లకి బంగారు ఉంగరాలు. అతని మాటంటే ఆ ఊళ్ళో చట్టం. అతని కళ్లకి డబ్బు తప్ప మరేదీ కనిపించదు. రామయ్య 5 సంవత్సరాల క్రితం కరువు కాలంలో సుందర్రావు దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు, భార్య వైద్యం కోసం. భార్య పోయింది, అప్పు మిగి వడ్డీతో కలిపి ఇప్పుడు 80,000 అయింది. రారామయ్య ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం తీర్చే ప్రయత్నం చేసేవాడు. కాని పంట పాలుపోవటం, వర్షాలు రాకపోవటం, సుందర్రావు వడ్డీ పెంచటం, ఇవన్నీ కలిసి రామయ్యను ఊపిరాడకుండా చేశాయి. ఒక మంగళవారం మధ్యాహ్నం సుందర్రావు 2 అనుచరులతో రామయ్య గుడిసె దగ్గరికి వచ్చాడు. ఎండ మండుతోంది. లక్ష్మి ముందు వాకిట్లో వేపాకు నూరుతోంది. రామయ్య, ఇంక ఆగను. 10 రోజుల్లో నా 80,000 ఇవ్వకపోతే నీ పొలం నాది. అయ్యా, కొంచెం సమయం ఇవ్వండి. పంట వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను. పంట ఏముంది నీ పొలంలో? నీళ్లు లేవు, విత్తనాలు లేవు. 10 రోజులు అంతే. సుందర్రావు వెళ్ళిపోయాడు. రామయ్య మోకాల మీద కూర్చుండిపోయాడు. లక్ష్మీ తండ్రి భుజాన చేయి వేసింది. తండ్రి కళ్ళలో నీళ్లు చూసి ఆ అమ్మాయి లోపల ఎంత కదిలిపోయిందో, కాని బయటకు కన్నీళ్లు రానివ్వలేదు. మరుసటి రోజు ఉదయం పక్కూరి నుండి ఒక అపరిచితుడు వచ్చాడు. అర్జున్ పనిచేసే గ్యారేజ్లో పనిచేసే తోటి కార్మికుడు. అతని మొహంలో భయముంది. నెలల సంపాదన 15,000 పోయింది. నోట్లు రోడ్డు మీద చెల్లాచెదురయ్యాయి. అర్జున్ ఆసుపత్రిలో చేరాడు. కాలికి పెద్ద గాయం, కాని ప్రాణాపాయం లేదు. కాని ఇప్పుడు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? సుందర్రావుకి ఈ వార్త వినగానే మనసులో ఒక చెడ్డ సంతోషం పుట్టింది. అతను అద్దం ముందు నిలబడి తన ముఖం చూసుకున్నాడు. అందులో దయలేదు, మానవత్వం లేదు. ఉన్నది ఒక్కటే, వ్యాపారి చాతుర్యం. అతను తన మనసులో అనుకున్నాడు. రామయ్య పొలం 4 ఎకరాలు గోదావరి పక్కన ఉంది. ఆ నీళ్ల వల్ల సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. ఇప్పుడు వాడికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? పొలం నాదవుతుంది, రికార్డుల్లో రేపే. కాని 10 రోజులు ఇంకా పూర్తి కాలేదు. రామయ్య దేవుడి మీద నమ్మకం ఉంచాడు. అందుకే సుందర్రావు ఒక కపటమైన పని చేశాడు.
ఊళ్ళో అందరికీ చెప్పాడు. రామయ్య పొలం ఇప్పటికే నా పేరు మీద ఉంది. అతను నాకే అమ్మేశాడు. అది అబద్ధం. అది మోసం. కాని ఊళ్ళో జనాలకు అతని మాటలు వినడం అలవాటు. చాలామంది నమ్మేశారు. రామయ్య ఆ మాటలు విన్నప్పుడు కళ్ళు తిరులు, విన్నప్పుడు కళ్ళు తిరిగాయి. లక్ష్మి కూర్చోలేదు. ఆ రాత్రి ఒంటిగా వాకిట్లో కూర్చుని చుక్కలను చూసింది. అమ్మ గుర్తొచ్చింది. లక్ష్మీ, నువ్వు మట్టిలో మాణిక్యానివి, ఎప్పుడూ మెరవటం ఆపకు. అమ్మ చివరి మాటలు. మరుసటి రోజు నుండి లక్ష్మి పాటలు పాడే సమయం పోయింది. తెల్లవారుజామున లేచి పక్కూరి పట్టణంలో ఒక చేనేత చేతివృత్తుల వృత్తుల సంఘంలో పని తీసుకుంది. పగలు పొలం పని, సాయంత్రం నేత పని. భోజనం తగ్గించుకుంది. చెప్పులు అరిగిపోయినా కొనలేదు. ఆమె చేతులు పగిలాయి, కాని ఆత్మ పగలలేదు. తండ్రికి తెలియకుండా ఒక్కో రూపాయి దాచింది ఒక మట్టి కుండలో. అప్పా, భయపడకు, నేను ఉన్నాను అని ప్రతిరోజూ తండ్రికి చెప్పేది. 15 రోజులు గడిచాయి. ఆమె పొదుపు చేసిన డబ్బు 3,000 మాత్రమే. 80,000కు అది చాలా చాలా తక్కువ. కాని లక్ష్మి ఆగలేదు. ఆ వారమే కొండపల్లికి ఒక కొత్త మనిషి వచ్చాడు. పేరు ఆకాష్. హైదరాబాద్కి చెందిన ఒక యువ న్యాయవాది. అతను గ్రామీణ భూ హక్కులపై పరిశోధన చేస్తున్నాడు. సర్కారు సహాయంతో ఆ ప్రాంతంలో చట్టవిరుద్ధ భూసేకరణలను అన్వేషిస్తున్నాడు. అతను ఊళ్ళో బస చేశాడు. పెద్దమ్మ ఇంట్లో అద్దెగది. తొలి రోజే బావి దగ్గర నీళ్లు తోడుతున్న లక్ష్మిని చూశాడు. ఆమె చేతులకున్న గాయాలు, ముఖంలోని నిశ్చలత, కళ్లల్లో ఒక నిప్పు. అది చూసి అతనికి తెలియకుండానే ఆగిపోయాడు. మరుసటి రోజు అతను ఊళ్ళో తిరుగుతూ జనాలతో మాట్లాడాడు. అందరూ రామయ్య విషయం చెప్పారు. సుందర్రావు అబద్ధాలు చెప్పాడని కొందరికి తెలుసు, కాని భయంతో నోరు తెరవలేదు. రామయ్య గారు, మీ పొలం అమ్మకం కాగితాలు ఎక్కడున్నాయి? సుందర్రావు చెప్పింది నిజమా? నేను ఏ కాగితాలు సంతకం పెట్టలేదు బాబూ. నా పొలం నాదే. కానీ నాకు చదువు రాదు. నేనేం చేయగలను? ఆకాష్ కళ్ళు చురుగ్గా మారాయి. అతనికేదో జరిగిందని అర్థమైంది. అన్వేషణ మొదలైంది. ఆకాష్ తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు పరీక్షించాడు. రామయ్య పొలం ఇంకా అతని పేరు మీదే ఉంది. ఏ మార్పు జరగలేదు. కాని సుందర్రావు అబద్ధం చెప్పి సమాజంలో రికార్డు తప్పుగా చేయించే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను లంచంతో కొనుక్కున్నాడు. అక్కడ ఒక పేపర్, నకిలీ సంతకమున్న అమ్మకం పత్రం. రేపు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంది. ఆకాష్ ఆ ఆఫీసర్ని అడిగాడు. మొదట్లో నోరు విప్పలేదు. ఆఫీసర్ వణికాడు. అతను ఒప్పుకున్నాడు. సుందర్రావు 10,000 ఆకాష్ దగ్గర అన్ని సాక్ష్యాలు చేతికి వచ్చాయి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఆ రాత్రి లక్ష్మి వాకిట్లో కూర్చుని నేత పని చేస్తోంది. ఆకాష్ వచ్చాడు. అతను ఆమె కష్టం చూశాడు. ఆమె ధైర్యం చూశాడు. ఆమె సేవ చూశాడు. అతని మనసులో ఒక నిశ్శబ్ద గౌరవం పుట్టింది. అది ఏ మాటల్లోనూ చెప్పలేనిది. 10వ రోజు ఉదయం సుందర్రావు తన అనుచరులతో పంచాయతీ దగ్గరికి వచ్చాడు. ఊళ్ళో జనాలందరూ చేరారు. అతను చేతిలో కాగితాలు తీసుకుని రామయ్యను ఉద్దేశించి గట్టిగా అన్నాడు. చూడండి అందరూ, ఈ పొలం ఇప్పుడు నాది. రామయ్య ఒప్పుకున్నాడు, సంతకం పెట్టాడు. నా అప్పు తీర్చలేక నాకే ఇచ్చాడు. జనాలు గుసగుసలాడారు. రామయ్య తల వంచుకున్నాడు. లక్ష్మి నిటారుగా నిలబడింది. అప్పుడు ఆకాష్ ముందుకు వచ్చాడు. చేతిలో తహసీల్దార్ సర్టిఫికెట్, ఆఫీసర్ రాసిన స్టేట్మెంట్ మరియు అసలైన భూ రికార్డులు. సుందర్రావు గారు, ఈ సంతకం నకిలీది. ఈ ఆఫీసర్ మీరిచ్చిన లంచం గురించి స్టేట్మెంట్ ఇచ్చాడా? భూ రికార్డ్ ఇంకా రామయ్య గారి పేరు మీదే ఉంది. ఇది మోసం మరియు ఇది నేరం. సుందర్రావు మొహం పాలిపోయింది. జనాలు అతన్ని చూస్తున్నారు. అతను బయటపడ్డాడు.
అనుచరులు పక్కకు జరిగారు. అయ్యా, మీరు నా అప్పాజీ అప్పు తీర్చలేదని అనుకున్నారు, కాని నేను తీర్చాను. నా చేతి కష్టంతో, నా కన్నీళ్లతో, నా ఆత్మగౌరవంతో. ఇప్పుడు మీరు మాకు సమాధానం చెప్పాలి. పంచాయతీ తీర్పు వచ్చింది. సుందర్రావు నేరం నిరూపితమైంది. అతను రామయ్యకు 80,000 వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు సరిచేయబడ్డాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సస్పెండ్ చేయబడ్డాడు. అర్జున్ ఆస్పత్రి నుండి తిరిగి వచ్చాడు. కాలిలో చిన్న వంకర మిగిలింది, కాని మనసులో బలం పెరిగింది. రామయ్య పొలం మళ్లీ పచ్చగా మారింది. ఆ సంవత్సరం వర్షాలు బాగా వచ్చాయి. పంట కళకళలాడింది. ఆకాష్ తిరిగి హైదరాబాద్ వెళ్లే ముందు ఒక సాయంత్రం రామయ్య ఇంట్లో కూర్చున్నాడు. లక్ష్మి వేడివేడి పాయసం పెట్టింది. రామయ్య ఆకాష్ చేయి పట్టుకున్నాడు. నువ్వు దేవుడు పంపిన మనిషివి బాబూ. నా పొలం కాపాడావు, నా బిడ్డ మానం కాపాడావు. రామయ్య గారు, మీ అమ్మాయే అన్నీ కాపాడిందే. నేను కేవలం సాక్షిని. ఆమె చేసిన పోరాటానికి, ఆమె ధైర్యానికి నేను తల వంచుతాను. లక్ష్మి కళ్ళు నిండాయి. కాని ఈసారి ఆ కన్నీళ్లు సంతోషానివి. సుందర్రావు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా, గౌరవం లేకుండా. అతని సంపద మిగిలింది, కాని నిద్రపోలేదు. దురాశ ఎప్పుడూ అలాగే చేస్తుంది. బయటికిస్తుంది, లోపల తింటుంది. రామయ్య ఇప్పుడు ప్రతిరోజూ పొలానికి వెళ్తాడు. కాని ఒంటరిగా కాదు, అర్జున్ పక్కన ఉంటాడు. గోదావరి ప్రవహిస్తూనే ఉంటుంది. మట్టిలో మాణిక్యం మెరుస్తూనే ఉంటుంది.